సిఐడి అదే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తాజా సోదాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సిన నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలో సిట్ సరికొత్త డ్రామా ఆడుతుందన్నది వాళ్ళ అభియోగం. అరెస్ట్ అయ్యి 75 రోజుల తర్వాత వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇంట్లో ఆయన డైరెక్టర్గా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ వికాట్ గ్రూప్కి చెందిన భారతీ సిమెంట్స్లో కూడా సోదాలు చేయడం, హైదరాబాద్లోని వికాట్ గ్రూప్ కంపెనీ భారతీ సిమెంట్స్లో కూడా సోదాలు చేయడం, గతంలో అరెస్ట్ సమయంలో కూడా బాలాజీ నివాసంలో సోదాలు చేశారు. ఇప్పుడు కొత్తగా ఏదో కనిపెట్టామని కలరింగ్ ఇచ్చేందుకే సిట్ ప్రయత్నాలు చేస్తోంది. వైపు బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్ పిటిషన్ మీద వాదన కొనసాగుతున్న సమయంలో సిట్ సరికొత్త డ్రామా ఆడుతోంది. లిక్కర్ వ్యవహారంలో ఒక్క ఆధారాన్ని చూపించలేక మరో కట్టుకథ కోసం ఈ ప్రయత్నాలు యూరోప్లోని అతిపెద్ద ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ వికాట్పై కొనసాగుతున్నది. ఇది రాజకీయ కక్ష, పారిశ్రామికవేత్తలను బెదిరించి వెళ్ళగొడుతోంది చంద్రబాబు సర్కారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు కంపెనీలపై లంచాలు, కాంట్రాక్టుల కోసం టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాల నుంచి తాను ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేయకుండా ప్రజల ముందు దోషిగా నిలబడ్డటువంటి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు. అందుకే లెక్కర్ స్కామ్లో లేని స్కామ్ను సృష్టించి తన ఎల్లో మీడియాతో విష ప్రచారం చేయించి దాని మాటను ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్ పేరుతో చంద్రబాబు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. లేని లెక్కర్ స్కామ్ను సృష్టించి రాజకీయ కక్షలకు పాల్పడుతున్న చంద్రబాబు ఆధ్వర్యంలో సిట్ మరోసారి తెగబడింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేని సిట్ అరెస్ట్ అయిన వ్యక్తులు మరింత కాలం పాటు జైల్లో ఉంచేందుకే ఎత్తుగడలకు పాల్పడుతుంది. ఈ కేసులో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలకు బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసిన దాదాపు 75 రోజులు గడిచినప్పటికీ ఇప్పటిదాకా ఆయనకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా సిట్ చూపించలేకపోయింది. ఇటీవల లెక్కర్ వ్యవహారంలో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం, అరెస్ట్ చేసి 75 రోజులు అవుతున్నప్పటికీ ఈ ఛార్జ్షీట్లో ఉద్దేశపూర్వకంగా వీళ్ళ పేర్లను పెట్టకపోయిన నేపథ్యంలో బాలాజీ గోవిందప్ప తన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్ పిటిషన్కి సంబంధించిన వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో హఠాత్తుగా వాళ్ళ హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్ప నివాసం మీద వికాట్ గ్రూప్కి సంబంధించిన భారతీ సిమెంట్స్కి చెందిన కార్యాలయం హైదరాబాద్ సోదాల పేరిట సిట్ డ్రామాలకు దిగింది. నిందితుడని చెప్పి బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసి ఇప్పటికి 75 రోజులు గడిచిన తర్వాత ఇదంతా చేయడం ఒక కుట్ర పూరితమే. ఇప్పుడు ఏదో కొత్తగా కనుక్కున్నట్టు దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్న న్యాయస్థానం ఎదురు తిమ్మిని పంపించేసి వాదనలు చేసి వాళ్ళ బెయిల్ పిటిషన్ అడ్డుకునేందుకే సిట్లో ఈ డ్రామాలు చేస్తున్నారు అన్నటువంటిది వీళ్ళ ఆరోపణ. మద్యం వ్యవహారంలో చంద్రబాబు గారు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ ఇవన్నీ కట్టుకథలే అల్లుతోంది అన్నటువంటిది వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు.